హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఎండాకాలంలో ఒంటికి ఎంతో చలువ చేసే సొరకాయ పెసరపప్పు గారెలండి. ముందుగా దాంట్లోకి సొరకాయ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న 7-8 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్ అండి. నానబెట్టుకున్న పప్పే 1 కప్పు. అది పచ్చిది అయితే నానబెట్టక ముందు ఒక 1/2 కప్పు తీసుకుంటే నానేసరికి 1 కప్ అయిద్దండి. తర్వాత ముందుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని అలా నలిచి వేసుకుంటేనండి ఫ్లేవర్ బాగా వస్తుందండి. తర్వాత దాంట్లోకి సోడా ఉప్పు 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. తగినంత ఉప్పు వేసాక దాంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్దే వేసుకుంటామండి. ఎప్పటికప్పుడు కావాలంటే ముందుగా మిక్సీ పట్టుకొని అలా పెట్టుకుంటే ఫ్లేవర్ అంతా పోద్దండి. అప్పటికప్పుడు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసిపెట్టేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. తర్వాత అందులోకి తగినంత బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక 4-5 గరిటెలు బియ్యం పిండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. పిండి అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్నాక అప్పుడు ఇంకా నీరు ఉంది, ఇంకా పిండి పట్టేటట్టు ఉందంటే అప్పుడు కలుపుకోవచ్చండి. ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఎందుకంటే సొరకాయలో ఒక్కోసారి నీరు తక్కువ ఉంటుందండి, ఒక్కోసారి నీరు ఎక్కువ ఉంటుందండి. దాన్ని బట్టి చూసి వేసుకోవాలండి. మాకు ఇంకా 2 గరిటెల పిండి పట్టిందండి. ఇంకో 2 గరిటెల పిండి కూడా వేసుకున్నాక చపాతీ ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకొని అంతా దగ్గర కనుక్కోవాలండి. అంతా దగ్గర కనుక్కున్నాక చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక కవర్ మీద గారెల్లాగా ఒత్తేసుకోవాలండి. చిన్న చిన్న గారెల్లాగా ఒత్తేసుకొని ఉండలు చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటి కాంబినేషను టమాటా చట్నీ, అల్లం చట్నీ ఇవైతే చాలా బాగుంటాయండి. మేము టమాటా చట్నీతోనే సర్వ్ చేసుకున్నానండి. ఒక్కొక్కటిగా ఇలా ఒత్తేసుకున్నాక గారెలాగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. అప్పుడు మీకు స్మూత్గా వస్తాయండి. పలచగా ఒత్తుకుంటే చక్కల్లాగా ఉంటాయి గట్టిగా. మామూలు మీడియంగా ఒత్తుకుంటే మెత్తగా స్మూత్గా చాలా బాగుంటాయండి. ఎండాకాలంలో వేడి చేయకుండా ఉండాలి అంటే మీరు ఎక్కువగా సొరకాయ, బీరకాయ ఒంటికి చలువ చేసే కూరలు ఎక్కువ తినాలండి. అప్పుడు మీకు వేడి చేయకుండా ఉంటుందండి. ఈ సొరకాయ పెసరపప్పు గారెలు తింటే కూడా ఎక్కువగా కూడా వేడి చేయదండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. డీప్ ఫ్రై అయినా కూడా అంత వేడేం చేయదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి 2 వైపులా తిప్పుతూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. 2 వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలని మేము టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేయించుకొని 2 వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకున్నాక దీన్ని టమాటా చట్నీతో మేము సర్వ్ చేసుకున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.